హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, యేసు ప్రభువా వందన, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా ఆరాధన, పవిత్రాత్మ దేవా వందన, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ the Lord, praise the Lord, praise the Lord, hallelujah, 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 hallelujah. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినమున మనమందరము వాక్యమును ఆలకించాం. ఆ వాక్యము పరలోక రాజ్యపు ప్రార్థన గురించి లేదా పరలోక ప్రార్థన గురించి. శిష్యులు యేసు ప్రభు వారిని ప్రార్థన నేర్పమని అడిగినప్పుడు ఆయన నేర్పిన ప్రార్థన పరలోక ప్రార్థన. ఈ పరలోక ప్రార్థనలో ఎన్ని విన్నపాలు ఉన్నాయి? 7 విన్నపాలు ఉన్నాయి. మొదటి విన్నపము, నీ నామము పవిత్రపరచబడునుగాక. ఇది నిన్నటి దినమున నేర్చుకున్నాం, ధ్యానం చేశాం. దేవుని నామమును ఎలా పవిత్రపరచాలో తెలుసుకున్నాం. ఈనాడు రెండవది, 7 విన్నపాలలో రెండవది, పరలోక ప్రార్థనలో ఉన్న 7 విన్నపాలలో రెండవది, నీ రాజ్యము వచ్చునుగాక. ఈ రోజున దీని గురించి దేవుని వాక్యం మనకేం బోధిస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా మనకు ఏం మాట్లాడబోతున్నాడు అనేది ఒకసారి చూద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక ప్రార్థనలో రెండవ విన్నపం, నీ రాజ్యము వచ్చునుగాక. ఇక్కడ నీ అనగా తండ్రి దేవుడు, రాజ్యము అనగా పరిపాలన. ఓ తండ్రి, నీ పరిపాలన మా మధ్యకి వచ్చునుగాక. వినండి జాగ్రత్తగా, నీ రాజ్యము. అయితే రాజ్యము అనే తెలుగు పదం ఇంగ్లీష్లో ఏమంటారంటే కింగ్డమ్ అంటారు. కింగ్డమ్ అనే పదం గ్రీకు పదము నుండి వచ్చింది, బషేలియా అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం ఏంటంటే రాజ్యము. అయితే దేవుని రాజ్యం, పరలోక రాజ్యం అనేటటువంటి ఈ పదం నూతన నిబంధనలో 162 సార్లు ఉపయోగించారు. ఎన్నిసార్లు? పరలోక రాజ్యము అన్న పదం లేదా దేవుని రాజ్యం అన్న పదం లేదా తండ్రి రాజ్యం అన్నటువంటి పదం నూతన నిబంధనలో, అంటే మత్తయి శుభవార్త దగ్గర నుండి దర్శన గ్రంథం వరకు 162 సార్లు ఉపయోగించారు. ఎన్నిసార్లు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని బిడ్డలారా, నీ రాజ్యము వచ్చునుగాక అనేటటువంటిది నరుడు దేవుడికి చేసే ప్రార్థన. నరుడి కోరిక ఏంటంటే, ఓ దేవా నీ రాజ్యము. నరుడు ఇలాంటి కోరిక ఎప్పుడు కోరుకొని ఉండడు. నరుడు కోరుకొని ఉంటాడు స్వస్థత కావాలని, నరుడు కోరుకొని ఉంటాడు బిడ్డలు కలగాలని, నరుడు కోరుకొని ఉంటాడు అప్పులు పోవాలని, నరుడు కోరుకొని ఉంటాడు సమస్యలు తొలగాలని. నరుడు ఎప్పుడు కోరుకొని ఉండడు నీ రాజ్యం రావాలని. యేసయ్య నేర్పారు, అయ్యా మీ ప్రార్థనలో రెండవ విన్నపం ఏమై ఉండాలంటే, ఓ తండ్రి నీ రాజ్యము వచ్చునుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ రాజ్యము వచ్చునుగాక అంటే అర్థం ఏంటి? అమ్మా చెప్పండి, పర్వాలేదు చెప్పండి.
నీ రాజ్యము వచ్చునుగాక అనగా అర్థం ఏంటి? ఓకే, భూలోకానికి ఆయన పరిపాలన ఇవ్వాల్సి వస్తుందని. ఇంకా నీ రాజ్యము వచ్చునుగాక అంటే రెండు అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం, ఓ తండ్రి నీ రాజ్యము భూలోకములో వచ్చునుగాక, ఇది మొదటిది. రెండవది, ఓ తండ్రి నీ రాజ్యములో పరిశుద్ధులమైన మేము పాలిభాగస్థులము అగుదుము గాక. అర్థమైందా? అర్థం కలదా? అర్థమైనట్టుంది కానీ ఫాదర్ గారండి, కానీ అర్థం పరలోక ప్రార్థనలో రెండో విన్నపం నీ రాజ్యము వచ్చునుగాక. మీకు ఇంకా అర్థం కావాలంటే నీ పరిపాలన వచ్చునుగాక. నీ పరిపాలన వచ్చునుగాక అంటే అర్థం ఏంటంటే, పరలోకములో ఉన్నటువంటి ఓ తండ్రి, భూలోకములో ఉన్నటువంటి మా మధ్య నీ పరిపాలన అనేది మాకు అవసరం. ఇది మొదటిది. రెండవది, పరలోకములో ఉన్నటువంటి మా తండ్రి, నీ రాజ్యము పవిత్రమైనది, పవిత్రులమైన మమ్మలను నీ రాజ్యములోనికి చేర్చుకో. ఇది రెండవ అర్థం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా? నీ రాజ్యము వచ్చునుగాక అన్న దానికి అర్థమైన వాళ్ళు చప్పలు కొట్టండి. కొంతమంది అర్థం కాకపోయినా కొడతారు. సో మొట్టమొదటిది ఏంటమ్మా? నీ రాజ్యం వచ్చునుగాక అంటే అర్థం ఏంటి? భూలోకములో నీ రాజ్య పరిపాలన మాకు కావాలి. అర్థమైందా? అయితే భూలోకములో దేవుని రాజ్య పరిపాలన ఎందుకు అవసరం? పాపం ఎక్కువైనప్పుడు. వెరీ గుడ్. ఎప్పుడైనా మనకి డబ్బులు అవసరం అనుకుంటాం, ఎప్పుడైనా భర్త అవసరం ఏర్పడుతుంది, తల్లి అవసరం ఏర్పడుతుంది, తండ్రి అవసరం ఏర్పడుతుంది. మీకు ఎప్పుడైనా దేవుడు అవసరం వచ్చిందా? అన్నీ ఉంటే దేవుడు అవసరం మనకి ఉండదు. కానీ అందరూ అన్నీ ఉన్నా ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వారు మాత్రమే దేవుని గుర్తించిన వారు మాత్రమే దేవుని మీద ఆధారపడేవాళ్ళు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజున నీవు ఎవరి మీద ఆధారపడుతున్నావు? నీ సొంత తెలివితేటల మీద, నీ శక్తి సామర్థ్యం మీద, నీ జ్ఞానం మీద, నీ దగ్గర ఉన్న డబ్బు మీద, నువ్వు సంపాదించుకున్న సొమ్ము మీద, నీ భర్త మీద, నీ భార్య మీద, నీ బిడ్డల మీద నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరి మీద నువ్వు ఆధారపడ్డా వారు ఎవరు నిన్ను రక్షించలేరు, వారు ఎవరు నిన్ను పరలోకానికి చేర్చలేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే నీ రాజ్యము భూలోకానికి వచ్చునుగాక అని నేను ఎందుకు అంటున్నానంటే, దేవుడికి ఒక కోరిక ఉంది. లేదా పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి లేఖలో 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనం, మానవులు అందరూ రక్షింపబడవలెననియు సత్యము తెలుసుకోవాలననియు దేవుని కోరిక. దేవుడికి ఒక కోరిక ఉంది, మానవులందరూ రక్షించబడాలి. ఎందుకు మానవులందరూ రక్షించబడాలి? మానవులందరి రూపం దేవుని రూపం, మానవులందరిలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ, మానవులందరూ యేసయ్య దేహంలో పాలిభాగస్తులు, మానవులందరి హృదయం దేవుని ఆత్మకు ఆలయం. కాబట్టి నరులెవరూ నశించిపోవటం దేవుడికి ఇష్టము లేదు. నరులందరూ రక్షించబడాలి అంటే ఆయన రాజ్య పరిపాలన భూలోకంలోకి రావాలి. ఇది మొదటిది. రెండవది, సత్యం అనేది తెలియాలి అంటే, ఏది సత్యమో ఏది అసత్యమో మనకు తెలియాలి అంటే ఆయన రాజ్య పరిపాలన మన మధ్యలోనికి రావాలి. ఉదాహరణకి
ఎప్పుడు చీకటే ఉందనుకో, వెలుగు విలువ తెలుసా? అదే చీకటిలోకి వెలుగు వచ్చిందనుకో, అప్పుడు వెలుగు విలువ తెలుస్తుంది. అదేవిధంగా సత్యమేంటో తెలియాలంటే, నిజమేంటో తెలియాలంటే, నిజ దైవమేంటో తెలియాలంటే, జీవము కలిగిన దేవుడు ఎవరో తెలియాలంటే, మానవుని జీవిత పరమార్థం ఏంటో తెలియాలంటే, ఆయన రాజ్య పరిపాలన ఈ భూలోకం మీదకి రావాలి. అందుకే నీ రాజ్యము వచ్చునుగా కానీ మనం ప్రార్థన చేస్తాం. మానవులందరూ రక్షించబడాలని, మానవులందరూ సత్యము తెలుసుకోవాలని గ్రహించినటువంటి మనము, ఓ దేవా నీ రాజ్య పరిపాలన మా మధ్యకు రావాలి అని ప్రార్థన చేస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చేశారా లేదా? నీ రాజ్యము వచ్చునుగాక. వచ్చిందా రాజ్యం? వచ్చిందా రాలేదా? నీ రాజ్యము వచ్చునుగాక అని నువ్వు పరలోక ప్రార్థనలో ప్రార్థన చేస్తే ఆ రాజ్యం వచ్చిందా లేదా? వచ్చిందా రాలేదా? వచ్చింది. వచ్చిందని ఎలా చెబుతా? పరలోక రాజ్యం వచ్చిందని ఎలా చెబుతావు? నువ్వు దేవుని అడిగావు, ఏమడిగావు? నీ రాజ్యము వచ్చునుగాక. ఆ రాజ్యములో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఆ దేవుడు మానవుడై మన మధ్యకి వచ్చాడా లేదా? యోహాను శుభవార్త 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించిన చాలమ్మ. మానవులందరినీ రక్షించడం కోసం, మానవులకు సత్యం తెలియచేయటం కోసం ఆ దైవ రాజ్యములో ఉన్న దేవుడు, దేవుని దగ్గర ఉన్న యేసు ప్రభు, వాక్య రూపంలో ఉన్నటువంటి యేసు ప్రభు మానవుడిగా మన మధ్య జన్మించాడు. మానవుడిగా మన మధ్య జన్మించాడు అంటే నువ్వు ప్రార్థన చేసిన నీ రాజ్యము వచ్చునుగాక అన్న ప్రార్థన మన మధ్యలో నెరవేరింది. ప్రైజ్ ది లార్డ్. అంటే నేను ఒక చెప్తా వినండి. మన ప్రార్థన ఆత్మీయమైన ప్రార్థన అయి ఉండాలండి. మన కోరిక ఆత్మీయమైన కోరికై ఉండాల. మానవులందరూ రక్షించబడాలని, మానవులు సత్యం తెలుసుకోవాలి అని, నీ రాజ్యము రావాలి అని మానవుడు ప్రార్థన చెయ్యగానే పరలోకములో ఉన్న దేవుడు భూలోకానికి వచ్చాడా లేదా? ఇది ఏ కోరిక? ప్రభువా ఇంటి మీద ఇల్లు కట్టుకోవాలయ్యా, ఇదే కోరిక అమ్మా? లోకానుసారమైన కోరికమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన కోరిక ఎప్పుడు ఆత్మీయమైన కోరిక ఉండాలే కానీ మన కోరిక ఎప్పుడు లోకానుసారమైన కోరిక. మీకు ఒక విషయం తెలుసా? మానవుడు లోకానుసారమైన కోరికలు కోరుకుంటాడు, దేవుడు వాటిని ఇస్తాడు, కానీ వాటి వల్ల సంతృప్తి ఉండదు. ఓ ప్రభువా మమ్మల్ని ఈ బానిసత్వం నుండి విడిపించయ్యా, దేవుడు విడిపించాడు. ఓ ప్రభువా ఇదిగో ఎర్ర సముద్రం అడ్డు వచ్చిందయ్యా, ఎర్ర సముద్రాన్ని చీల్చారు. అయ్యా దారంతా చీకటిగా ఉందయ్యా, ఆయన ఏమయ్యాడు? వెలుగయ్యాడు. అయ్యా ఆకలేస్తుందయ్యా, మన్నా భోజనాన్ని కురిపించాడు. మన్నా భోజనమేనా, మాంసం తినాలనుందయ్యా, పూరేడి పిట్టలో ఇచ్చాడా లేదా? అప్పటికి సంతృప్తి చెందాడా? లేదు. మనిషి గొనుగుటం స్టార్ట్ చేశాడు, సనగటం స్టార్ట్ చేశాడు. మనం అడిగింది ప్రతిదీ దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఇచ్చిన దానితో సంతృప్తి చెందకుండా సనుగుతూ గొనుగుతూ ఉంటాం. అలా సనుగుతూ గొనుగుతూ ఉంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీదకి పాములు పంపించాడు. ఆ పాము కాటికి వాళ్ళు చనిపోయారు. ఈరోజున నువ్వు అడిగింది ప్రతిదీ దేవుడు ఇస్తాడు. ఇచ్చిన దానితో మనం సంతృప్తి పొందాలా, కానీ సంతృప్తి అనేది మనకి ఉండదు. ప్రైజ్ ది లార్డ్. మరే సంతృప్తి కలిగిన నరుడట ప్రశాంతంగా నిద్రపోతాడు. సంతృప్తి లేని నరుడట రేయి పగలు నిద్రపోడట. ఎలా సంపాదించాలని సంపాదనలో పడిపోయి తన గురించి మరిచిపోతాడు, ఆరోగ్యం గురించి మరిచిపోతాడు, బిడ్డల గురించి మరిచిపోతాడు, తల్లి గురించి మరిచిపోతాడు. కానీ ఉన్నదానితో సంతృప్తి చెందినవాడు భార్య, భర్త, బిడ్డలు అందరూ సంతోషంగా ఉంటారు. దేవుడు పలికేది కూడా అదే, ఉన్నదానితో
సంతృప్తి పడండి. దురాశ దుఃఖానికి చెడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు కోరిన ప్రతి కోరిక దేవుడు తీర్చారు. ఆ కోరికలన్నీ తీర్చినప్పటికీ వాళ్ళు సంతృప్తి లేదు. అయినప్పటికీ వారు దేవుడి మీద గొనిగారు, సనిగారు. దేవుడు పాములని పంపించారు. మన జీవితంలో మనకున్న ఏకైక రోగం ఏ రోగం? గొనుగుడు రోగం, సనుగుడు రోగం. అది ఎంత ఘోర పాపం అంటే అంత ఘోర పాపం. గొనగొద్దు, సనగొద్దు. అసలు దేవుడికి ఇష్టం ఉండదు. నీ గొనుగుడు ఇష్టం ఉండదు, నీ సనుగుడు ఇష్టం ఉండదు. కొంతమంది ఉంటారు గొనుగుతూనేమంటారు, కొండలో అన్నం అయిపోతే మొత్తం వేసుకుంటుంది. ఆదివారం ఎడ కూర్చుంటారు, అయ్యో కూర వండొచ్చా, మా అత్త తినిద్దా నాకు ఉంచిద్దా. ఇదో గొనుగుడు. పైసలా సరే, కడుపు నిండా తిన్నారనుకో, పనికి మనలో నాకు ఒక్కడా కూడా ఉంచకుండా తిన్నారు. వండుకోవచ్చుగా. మన బతుకంతా గొనగటం సనగటమేనా? గొనగమాకండి. ఉన్నదానిని కడుపు నిండా తినండి. లేకపోతే దేవుణ్ణి అడగండి, దేవుడు ఇస్తాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నీ రాజ్యము వచ్చునుగాక అన్నది ఆత్మీయమైన కోరిక. ఈ కోరికతో వాళ్ళు దేవుణ్ణి అడిగారు. ఆ దేవుడు మానవుడిగా మన మధ్య, నువ్వు నిజంగా ఆత్మీయమైన కోరిక కోరితే దేవుడు తప్పనిసరిగా నీ కోరికని తీరుస్తాడు. నీ భర్త మారాలా? ఆత్మీయమైన కోరిక. నీ కొడుకు మారాలా? ఆత్మీయమైన కోరిక. నీ కుమార్తె మారాలా? ఆత్మీయమైన కోరిక. నీకున్న చెడు అలవాట్లన్నీ పోవాలా? ఆత్మీయమైన కోరిక. అయ్యా తాడు కావాలా? ఏ తాడు? నాంతాడు. అయ్యా వడ్డానం కావాలా? ఏ కోరిక? వంకీలు కావాలా? ఏ కోరిక? ఒక మేడిచ్చావయ్యా, మేడ మీద ఇంకొక మేడ ఇస్తాడు దేవుడు. మేడ మీద మేడిస్తాడు, నీలో ప్రశాంతత లేకుండా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అన్ని సమస్యలకు పరిష్కారం దేవుడైతే అన్ని సమస్యలకు మూలాధారం డబ్బులే. అర్థమైందా? కనుక ఇక్కడ దేవుడు మనకు నేర్పిన ప్రార్థనలో ఏంటంటే, అయ్యా నీ రాజ్యము వచ్చునుగాక. నీ రాజ్యము భూలోకానికి వస్తేనే మానవులు రక్షింపబడతారు. నీ రాజ్యం భూలోకానికి వస్తేనే మానవులు సత్యం అంటే తెలుసుకుంటున్నారు. అయ్యా ధనము సంపాదించడమే సత్యం అనుకుంటున్నారు, పదవిలో ఉండటమే సత్యం అనుకుంటున్నారు, పేరు ప్రఖ్యాతలే సత్యం అనుకుంటున్నారు, పొగడ్తలే సత్యం అనుకుంటున్నారు. ఇవి సత్యము కాదు, దేవుడే సత్యం, యథార్థతే సత్యం, పరలోకమే సత్యం, నువ్వే సత్యం అని తెలియాలంటే పరలోక రాజ్యం మా మధ్యకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎప్పుడైనా దేవుణ్ణి ఇలా అడిగాము మనం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే మనం అడగగానే ఆయన మన మధ్యకి వచ్చాడా లేదా? ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుడైన, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు మానవుడై మన మధ్య. నువ్వు అడగగానే పరలోకములో ఉన్న యేసయ్య మానవుడిగా మన మధ్యకు వచ్చాడు. అనగా ఆయన రాజ్యం భూలోకములో అడుగు పెట్టింది. ప్రైజ్ ది లార్డ్. మరి ఎప్పుడైనా అడిగావా, యేసయ్య మా ఇంటికి రా, మా ఇంట్లో అడుగు పెట్టని? మా ఇంట్లో సాతాను ఉందయ్యా, మా ఇంట్లో మద్యపానం ఉందయ్యా, మా ఇంట్లో ధూమపానం ఉందయ్యా, మా ఇంట్లో పేకాట ఉందయ్యా, మా ఇంట్లో జోదం ఉందయ్యా, మా ఇంట్లో వ్యభిచారం ఉందయ్యా, మా ఇంట్లో గర్వం ఉందయ్యా, మా ఇంట్లో అసూయ ఉందయ్యా, మా ఇంట్లో తగు ఉందయ్యా, భూలోకములో అడుగు పెట్టిన దేవా నీ రాజ్యం అనగా మా ఇంట్లో అడుగు పెట్టయ్యా అని ప్రార్థన చేశారా? మార్తమ్మ యేసు ప్రభుని వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది. యేసు ప్రభు వారు కుర్చీలో కూర్చున్నారు, మరియమ్మ యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నారు. మార్తమ్మ అనేక పనులతో సతమతమవుతుంటే పాదాల దగ్గర కూర్చున్న మరియమ్మతో మాట్లాడారు. అనేకమైన పనులతో సతమతమవుతున్న మార్తమ్మను హెచ్చరించారు, సరిచేశారు, జీవితాన్ని బాగు చేశారు. భూమి మీద అడుగు పెట్టిన పరలోక రాజ్యం అనే క్రీస్తు నీ ఇంటిలో అడుగు పెడితే నీతో మాట్లాడతారు,
నీ ఇంట్లో అడుగు పెడితే నీ జీవితం సరిచేస్తారు. అది భర్తనైనా, భార్యనైనా, తల్లినైనా, తండ్రినైనా, కొడుకునైనా సరిచేస్తారు. సరిచేయబడాలి అంటే పరలోక రాజ్యం నీ ఇంట్లోకి, పరలోక రాజ్యం అనగా యేసు ప్రభువే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఇంట్లో ఎవరున్నారు? రాత్రి ఒక పాట పాడారు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గుండె నిండా యేసు ఉంటే ఘనమైన సంతోషం. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు. గుండె నిండా యేసు ఉంటే సుఖమైన సంతోషం. నా గుండె గుటిలో యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే. గుండె నిండా నువ్వే. ప్రైజ్ ది లార్డ్. నీ రాజ్యము వచ్చునుగాక అంటే పరలోకములో ఉన్న యేసయ్య భూమి మీదకు వచ్చునుగాక. పరలోకములో ఉన్న యేసయ్య నా ఇంటిలోనికి వచ్చునుగాక. పరలోకములో ఉన్న యేసయ్య నా హృదయములోకి వచ్చునుగాక. ఇది దీని అర్థం. నీ హృదయములో అడుగుపెట్టిన దేవుడు, నీ ఇంటిలో అడుగుపెట్టిన దేవుడు, నీ ఊరిలో అడుగుపెట్టిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పరలోక రాజ్యం గురించి చెప్తాడు. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 14-15 వచనాలు. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 14-15 వచనాలు చదువమ్మా. ఒక నిమిషం అమ్మా, చదువమ్మా, చాలా చదువుతున్నా. యోహాను చెరపట్టి వెళ్ళిన తరువాత యేసు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని చెబుతూ దేవుని సువార్తను ప్రకటించుచు గలిలీకి వచ్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు పరిచర్య ప్రారంభించిన మొట్టమొదట సమయంలో ఆయన పలికిన మొట్టమొదట మాట ఇదే. ఏంటి? పరలోక రాజ్యం సమీపించింది. పరలోక రాజ్యం మీ ముందు ఉంది. పరలోక రాజ్యం మీతో ఉంది. పరలోక రాజ్యం మీ మధ్యలో ఉందండి. ఆయన చెప్పే మాట వినండి, ఆయన చెప్పే మాటను విశ్వసించండి, అప్పుడు రక్షణ పొందండి. ఇది దీని అర్థం. మీ రాజ్యము వచ్చునుగాక అంటే యేసయ్య మా మధ్యకి వచ్చునుగాక. మా మధ్యకు వచ్చిన యేసయ్య ఏం చేశాడు తెలుసా? పరలోక రాజ్యము గురించి బోధించాడు. నేను పరలోక రాజ్యము గురించి బోధిస్తున్నా, వినండి, విశ్వసించండి, హృదయ పరివర్తన చెందండి, బాప్తిస్మము పొందండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, అందుకే లూకా శుభవార్తలో 4వ అధ్యాయం 43 చదివితే అక్కడ యేసు ప్రభు వారు ఈ విధంగా అంటున్నారు. ఆయన వారితో, నేను ఇతర పట్టణాలలోకి కూడా దేవుని రాజ్యమును గూర్చి బోధించవలసి ఉన్నది, అందులకే నేను ఇక్కడకు పంపబడి తిని. గట్టి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. యేసయ్య అన్నట్టు తెలుసా? నేను ఊరూరా తిరగాలి, పట్టణం పట్టణం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి దేవుని సువార్తని బోధించాలి, పరలోక రాజ్యం గురించి చెప్పాలి. అందుకోసమే దేవుడు నన్ను ఇక్కడికి పంపాడు. నేనేమంటానంటే, జాగ్రత్తగా వినండి, నీ రాజ్యము వచ్చునుగాక అని నేను దేవుడికి ప్రార్థన చేశా. ఆ తండ్రి దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడైన యేసయ్యని ఈ లోకానికి
పంపించాడు. ఈ లోకానికి వచ్చిన యేసయ్య అంటున్నాడు, పట్టణం పట్టణం వెళ్ళాలి, ఊరు ఊర తిరగాలి, పరలోక రాజ్యం గురించి నేను బోధించాలి. అందుకోసమే దేవుడు నన్ను ఈ లోకానికి పంపించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి దేవుడు మన కోరిక తీర్చాడా లేదా? యేసయ్య వచ్చాడా లేదా? పరలోక రాజ్యం గురించి బోధింపబడుతుందా లేదా? ఓ ప్రశ్న, పరలోక రాజ్యం అంటే ఏంటిది? పరలోక రాజ్యం అంటే ఏంటిది? ఆదివారం సాయంత్రం 7 గంటలకి నేను వాక్యం చెప్పినా. పరలోక రాజ్యం అంటే తినటం కాదు, పరలోక రాజ్యం అంటే తాకటం కాదు, పరలోక రాజ్యం అంటే నీతి, శాంతి, సంతోషం. గట్టి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఎక్కడుందో చూద్దామా దేవుని బిడ్డలారా? తీయండి యోహాను శుభవార్త. తీసారా? యోహాను శుభవార్త, సారీ, రోమీలకు రాసిన లేఖ. నేను యోహాను శుభవార్త అంటున్నాను. 14వ అధ్యాయము 17వ వచనం. రోమీలకు రాసిన లేఖ 14వ అధ్యాయం 17వ వచనం. ఏలయనా దేవుని రాజ్యము అనగా తినుట, తాగుట, ఆదివారం మాంసం తెచ్చుకొని తింటాం దైవరాజ్యం కాదు. ఒక క్వార్టర్ మందేసి తిరగటం దేవుని రాజ్యం కాదు. పేకాటాటం దేవుని రాజ్యం కాదు. గుడికి రాకుండా సినిమాలు చూస్తూ సీరియల్ చూస్తూ ఉండటం దేవుని రాజ్యం కాదు. పరలోక రాజ్యము అనగా దుప్పటి బిర్రగా తన్ని పడుకోవటం కాదు. దేవుని రాజ్యం అనగా తినటం, తాగటం, తిరగటం. కొంతమంది జీవితం అంటే ఏంది? తినటం, తాగటం, ఎంజాయ్. అది నేను పరలోకానికి అయితే చేర్చదు. తిను ఈ శరీరం కోసం, మంచినీళ్ళు తాగు ఈ శరీరం కోసం. అర్థమైందా? సో కాబట్టి తినటానికి బ్రతకూడదు, బ్రతకటానికి తినాలి. కొంతమంది తినటానికే క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి ఫాస్టింగ్ ఉండరు, ఏ వారం ఫాస్టింగ్ ఉండరు. అమ్మో నేను తినకుండా ఉండలేను. వీళ్ళైతే తినటానికే బతుకుతారు. కొంతమంది అయితే బ్రతకటానికి తింటారు. పరలోక రాజ్యం అంటే తినటం, తాగటం కాదు. తినాలి, తాగాలి. దేనికి? బ్రతకటం కోసమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే పరలోక రాజ్యం అనగా తినుట కాదు, త్రాగుట కాదు. మరేంటమ్మా? ఒక్క నిమిషం చదువు మౌనిక. పవిత్రాత్మ వసగు ఒకటి నీతి, శాంతి, సంతోషం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? అదిగో నీతిని స్థాపించడానికి వచ్చారు, శాంతిలో నెలకొల్పటానికి వచ్చారు, ఆత్మీయమైన సంతోషాన్ని మనకి ఇవ్వటం కోసం వచ్చారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రశ్న, నీలో నీతి ఉందా? నీ కుటుంబంలో శాంతి ఉందా? నీ జీవితంలో ఆనందం ఉందా? శాంతి లేదు అంటే, నీతి లేదు అంటే, ఆనందము లేదు అంటే నీ రాజ్యము వచ్చునుగాక అని నువ్వు అడగగా, యేసు ప్రభు ఈ లోకానికి రాగా ఆ యేసు ప్రభు నీ బ్రతుకులో లేడు. లేడు కాబట్టి నీతి లేదు, లేడు కాబట్టి శాంతి లేదు, లేదు కాబట్టి ఆనందము లేదు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఉంటారు, ఎదుటోడు నవ్వుతుంటే నాకు నవ్వు కూడా రాట్లా, అన్నీ బాధలే, ఎటువైపు చూసినా బాధలే. భర్త వైపు బాధ, పిల్లల వైపు బాధ, అత్త వైపు బాధ, దొత్త వైపు బాధ. కానీ అందరి వైపు నీకు బాధలున్నా యేసయ్య నిన్ను బాధ పెట్టేవాడు మాత్రం కాదు. భారముతో ఉంటే నా దగ్గరకు రా. కాపరి లేక చల్లా చెదరై ఉన్న గొర్రెలను చూసి ఆ కరుణామైన కడుపు, నువ్వు బాధలో ఉంటే నీకు ఆయన కడుపు తరుక్కుపోయిద్ది. నువ్వు భారంతో ఉంటే ఆయన నిన్ను తన దగ్గరికి
పిలుచుకుంటారు. అందరూ ఏడిపించారా, ఆయన నిన్ను నవ్విస్తారు. అందరూ బాధ పెట్టారా, ఆయన నిన్ను ఓదారుస్తారు. అందరూ వదిలిపెట్టారా, ఆయన నీకు తోడుగా ఉంటారు. అందరూ నీ మీద నిందలేశారా, ఆ నిందలన్నీ ఆయన తీసుకొని ఆ శాంతి నీకు ఇస్తాడు. అందుకే ఎవరో బాధ పెట్టారని, ఎవరో ఏడిపించారని, ఎవరో ఏదన్నారని ఒంటరిగా ఇంట్లో కూర్చొని దేవుడికి దూరం కావద్దు. ఈ లోక గుణమే నిందలు వేయటం, ఈ లోకానికి ఉన్న బుద్ధే నరుణ్ణి ఏడిపేయటం, ఈ లోకానికి ఉన్నటువంటి తలంపులే ఒక మనిషిని నాశనం చేయటం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరలోక రాజ్యం అనగా ఆత్మదేవుడు వసగే నీతి, పరలోక రాజ్యము అనగా ఆత్మదేవుడు వసగే శాంతి, పరలోక రాజ్యము అనగా ఆత్మదేవుడు వసగే ఆనందం. ప్రైజ్ ది లార్డ్. మనం ఏమడిగా, నీ రాజ్యము వచ్చాడా? వచ్చిన ఆయన నీతిని నెలకొల్పాడా? శాంతిని ఇచ్చాడా? ఆనందం ఇచ్చాడా లేడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆనందం దేనిలో ఉంది? దేవుడిలో ఉందా, లోకములో ఉందా? నీ శాంతి దేవునిలో ఉందా, లోకములో ఉందా? నీ నీతి నీలో ఉందా, పక్కంటోళ్ళలో ఉందా? ప్రైజ్ ది లార్డ్. నీ నీతి అంటే అర్థమైందా? నువ్వు చేసిన తప్పులన్నీ కప్పెడతావు, ఎదుటోడు చేసిన తప్పులన్నీ నువ్వట్ట, నువ్విట్ట, నువ్వు దోశ, నేను ఇడ్లీ, నువ్వు చపాతి, నేను పూరి, నువ్వు పానీపూరి, నేను పెద్ద పూరి, ఎదుటోళ్ళు. కానీ దేవుని బిడ్డలారా, ఎదుటి వాళ్ళ వైపు మనం ఎప్పుడు ఏలెత్తి చెప్పుకో. అందుకే యేసయ్య ఏమన్నా తెలుసా? నీ కంటిలోని దూలమును గమనించక ఎదుటి వారి కంటిలో నలుసు, ఎదుటోళ్ళ కంటిలో ఏముందట? నలుసు. నీ కంటిలో ఏముందట? దూలానికి నలుసుకు మధ్య తేడా ఏందో? నలుసేమో చిన్నది, దూలమేమో అంటే నీలోనే పెద్ద పెద్ద తప్పులు ఉంటాయి అమ్మా. నీ పెద్ద తప్పు కప్పెట్టుకొని చిన్న తప్పు పొడుతా ఉన్నవనుకో, ఉంటుంది నీకు ఇక్కడ. నేనేం చేయగలుగుతా చెప్పిపోతా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మనం అడగగా యేసయ్య భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చిన యేసయ్య పరలోక రాజ్యం గురించి చెప్పారు. తర్వాత ఏం చెప్తాను తెలుసా? పరలోక రాజ్యం గురించి బోధించిన యేసయ్య మనలను నీతిమంతులుగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 9వ వచనం. ఆయన రక్తము వలన గట్టి చప్పలు కూడా దేవుని స్తుతిద్దామా? యేసు ప్రభు వారు పరలోక రాజ్యమును గురించి బోధించి, ఆయన బోధ విని, ఆయన బోధను విశ్వసించి, ఆయన యందు బాప్తిస్మము పొందిన వారందరినీ తన రక్తముతో కడిగి మనలను నీతిమంతులుగా చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో నిన్ను నీతిమంతులుగా చేయగలిగింది ఏదీ లేదు. ఒక హైకోర్టుకి, ఒక సుప్రీంకోర్టుకి వెళ్ళావనుకో, నీతిమంతులు అన్న తీర్పు విధిస్తారో లేదో నాకైతే. పెద్దల మధ్యలో నిన్ను నిలబెట్టి తీర్పు విధించమంటే ఎవరికి అనుగుణంగా వాళ్ళు తీర్పు విధిస్తారు. కానీ నీవు చేసిన పాపము, నీవు చేసిన తప్పులు నుండి శుద్ధి చేసి నిన్ను నీతిమంతులుగా చేయగలిగిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఆయన నా ప్రభువైన యేసయ్య. మళ్ళా చదువమ్మా. ఎవరి రక్తం ఇది? యేసు రక్తము, 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 యేసు రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, చప్పట్లు, రక్తము, రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన
యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము మన తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 గొర్రెల రక్తం, ఎద్దుల రక్తం, మేకల రక్తం, పౌరాల రక్తం మనలను నీతిమంతులని చెయ్యదు, చెయ్యలేదు కూడా. మన పాపములను కడిగివేసి మనలను నీతిమంతులుగా చెయ్యగలిగిన ఏకైక రక్తం మన ప్రభు అయిన యేసయ్య రక్తం. పరలోకములో ఎవరు ఉంటారు? నీతిమంతులు ఉంటారు. మరి భూలోకములో అడుగుపెట్టినటువంటి యేసు ప్రభు రక్తాన్ని చిందించి మన పాపములను కడిగి మనలను నీతిమంతులునిగా చేశారు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత చదువుదామా. ఆయన రక్తము వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతిమి. అయినచో దేవుని అనుగ్రహము నుండి ఆయన మనలను ఇంకను ఎంతగా రక్షించునో కదా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, మనం రమ్మంటే ఆయన వచ్చాడు, మనలను నీతిమంతులుగా చేశాడు. మనం రమ్మంటే ఆయన నీ రాజ్యము వచ్చునుగాక అంటే వచ్చాడు, మనతో మాట్లాడాడు, విశ్వసించిన వారి కోసం రక్తాన్ని చిందించాడు. రక్తములో మనం అందరము కడగబడ్డాం. కడగబడిన వారందరూ ఎవరండి? నీతిమంతులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే కడగబడిన వారందరినీ దేవుడు సత్యములో ప్రతిష్ఠించుకున్నాడు. ఎందులో? కడగబడని వారు కాదు, కడగబడిన వారు నీతిమంతులు. కడగబడిన వారు క్రీస్తు దేహంలో భాగం. కడగబడిన వారు తండ్రి చేత ఎన్నిక చేయబడినటువంటి వారు. కడగబడిన వారు పరిశుద్ధులు, కడగబడిన వారు పవిత్రులు, కడగబడిన వారు నీతిమంతులు. ఇలా పరిశుద్ధులను, నీతిమంతులను, పవిత్రులను దేవుడు సత్యమునందు ప్రతిష్ఠించాడు. యోహాను శుభవార్త 17వ అధ్యాయము 19వ వచనం. అమ్మా ఒక్కడు చదవండి అమ్మ. వారును సత్యమునందు ప్రతిష్ఠింపబడునట్లు వారి కొరకు నన్ను నేను, గట్టి చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దామా. ఇక్కడ 2 పదాలు. వారును సత్యమునందు ప్రతిష్ఠింపబడినట్లు నన్ను నేను సత్యములో ప్రతిష్ఠించుకుంటున్నా. వినండి జాగ్రత్తగా. యేసు ప్రభువు లోకము నుండి తనను తాను వేరు చేసుకొని శోధనలను జయించి సత్యములో తనను తాను, ఇక నీలో పాపం ఉన్నది అని ఏలెత్తి చూపటానికి అవకాశం లేదు. లోకము నుండి వేరు చేయబడ్డాడు, తనను తాను దేవునిలో ప్రతిష్ఠించుకున్నాడు. ఇక్కడ సత్యమనగా దేవుని వాక్యం, సత్యమనగా క్రీస్తే. సత్యములో ప్రతిష్ఠించుకున్నారు. ఇక్కడ వారును సత్యమునందు. ఇక్కడ వారు అంటే ఎవరో తెలుసా? విని విశ్వసించి బాప్తిస్మము పొంది ఆయన రక్తములో కడగబడి
నీతిమంతులుగా చేయబడిన వారందరూ, వారు అనగా వీరిని దేవుడు సత్యమునందు, అంటే లోకము నుండి వేరు చేయబడటం, సత్యములోనే బ్రతకటం. లోకము నుండి వేరు చేయబడటం, దేవునిలోనే బ్రతకటం. లోకము నుండి వేరు చేయబడటం, దేవుని కోసమే బ్రతకటం. లోకము నుండి వేరు చేయబడటం, దేవునిలో జీవించటం, సత్యమునందు ప్రతిష్ఠించుకోవటం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, నీ రాజ్యము వచ్చునుగాక అని నువ్వు ఒక్క మాట అడిగితే, ఒకటి, ఆయన నీ కోసం వచ్చాడు. వచ్చిన ఆయన దేవుని రాజ్యం గురించి బోధించాడు. బోధించిన ఆయన రక్తముతో కడిగాడు. రక్తముతో కడిగిన ఆయన నిన్ను సత్యములో ప్రతిష్ఠించాడు. నువ్వు ఒక్కటి అడిగితే దేవుడు నీకు 5 ఆశీర్వాదాలు ఇచ్చాడు. గట్టి చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓ ప్రశ్న, ఇంత గొంతు చించుకొని చెబుతున్నా, మీలో ఎంతమంది సత్యంలో ఉన్నారు?